మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వారికి 9 సంవత్సరాల వరకు అందరితో పాటు ఆడుతూ పాడుతూ ఉండి మాకు 30,000-40,000 దాకా ఖర్చు అవుతుంది సార్. ఆర్థికంగా అన్ని ఏమీ లేవు. అలా బాధ లేక వాళ్ళిద్దరు అవుతుంటాను, మేమిద్దరం ఇక్కడనే ఉంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బంజారాహిల్స్ లో ఒక ఇంట్లో నిజంగా చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే శ్రీనివాచారి విజయలక్ష్మిలకు ఇద్దరు కొడుకులు కూడా చూస్తున్నాం. వాళ్ళిద్దరిని మనం వీళ్ళిద్దరు కూడా కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా ఫలితం లేకుండా పోయింది. వారు 9 సంవత్సరాల వరకు నిజంగా సామాన్య జీవితాన్ని అనుభవించారు. అందరిలాగా కలిసి తిరిగారు, ఆడిపాడారు, స్కూల్కి వెళ్ళారు. అది 9 సంవత్సరాల తరువాత ఒకేసారి వారికి ఈ వ్యాధి వచ్చి మొత్తం కాళ్ళు చేతులు పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పైన ఉన్నటువంటి వ్యక్తి పెద్ద కుమారుడు, కింద ఉన్నటువంటి వ్యక్తి చిన్న కుమారుడు. ఇద్దరి కూడా ఒకటే వ్యాధి. పాపం ఎంత ఘోరం అంటే వారికి ఇద్దరికి సంతానం, ఇద్దరు కొడుకులకు ఈ వ్యాధి రావడం నిజంగా చాలా బాధాకరము. సుమన్ టీవీని కలిసివేసింది. ఒకసారి సుమన్ టీవీకి తెలిసింది, రావడం జరిగింది. ఒకసారి వీళ్ళని చూసినట్లయితే, ఇక్కడికి వచ్చి చూసినట్లయితే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ పెద్ద కుమారుడు నడవలేని పరిస్థితి, కాళ్ళు చేలు లేవలేనటువంటి పరిస్థితి. నిజంగా ఒకసారి మనం అతను చూస్తున్నాం. ఇతను 9 సంవత్సరాల వరకు అందరితో పాటు ఆడి పాడుతూ స్కూల్కి వెళ్ళినటువంటి సందర్భము. కానీ ఒకేసారి అంటే ఇట్లా 9 సంవత్సరాల తర్వాత కింద పడిపోవడం జరిగిందట. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించి హాస్పిటల్ తీసుకెళ్తే దీనికి ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ లేదు, ఇంకా రాలేదని చెప్పినటువంటి పరిస్థితి. నిమ్స్కి వెళ్ళారు, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ను తిప్పారు. నిజంగా ఇతను చూస్తే మాత్రం చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పవచ్చు. సేమ్ అదే వ్యాధి ఈ కొడుకు కూడా రావడము వీళ్ళని నిజంగా కలిసివేస్తుంది. ఈ బాబు కూడా ఈ కాళ్ళు మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి, నడవలేనటువంటి పరిస్థితి. కేవలం చేయిలు మాత్రమే ఇప్పుడు పనిచేస్తున్నాయి. ఇవి కూడా కొన్ని రోజులు అయినా కొద్దీ అవి కూడా ఆ గుజ్జు పెరిగాక కొంచెం ఇబ్బంది జరిగి మళ్ళీ ఆయనకు కూడా అదే సమస్య వస్తుందని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి పరిస్థితి. నిజంగా కడు బీదరికంలో పుట్టినటువంటి ఈ కుటుంబం, నకరికలు వీళ్ళది, ఇక్కడ కాదు. కానీ ఈ ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చారు. వీళ్ళు ఈ చిన్న రూమ్ లో వీళ్ళ జీవనం సాగిస్తారు. ఒకటే రూమ్ అండి వీళ్ళకు ఉన్నది, ఒకటే రూమ్. చూద్దాము, ఈ రూములనే ఈ నలుగురు ఈ రూములనే ఉంటారు. ఎంత బాధ అంటే ఒకటే రూమ్ లో రెంట్కి, ఇది కూడా రెంట్ పే చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఎందుకై ఇక్కడికి వచ్చారని చెప్పి అడిగితే, సార్ నేను ఎలక్ట్రీషియన్ సార్, ఏ పని చేయలేను సార్, నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి మా పిల్లలను చూయించుకోవాలని చెప్పి హాస్పిటల్లో తిప్పాలి, ఫిజియోథెరపీ చేయించమని చెప్పారు. ఫిజియోథెరపీకి నెలకు 30,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్, మేము ఈ రూమ్ లోనే జీవనం సాగిస్తాం సార్ అని చెప్పి శ్రీనివాచారి చెప్తున్నటువంటి మాటలు అయితే చాలా బాధ కలుగుతున్నటువంటి సందర్భం చెప్పొచ్చు. నిజంగా సుమన్ టీవీని చాలా కలిసివేస్తుంది ఈ సంఘటన. ఎందుకంటే ఈ వ్యాధి ఇద్దరి కొడుకులకు రావడము ఆ తల్లిదండ్రులను అయితే చాలా బాధ కలిగిస్తుంది. ఒక ఎలక్ట్రీషియన్ రోజు కానీ చేసుకుంటే కానీ, కూలీ చేసుకుంటే కానీ బతకలేనటువంటి పరిస్థితి. మరి ఆ తల్లి ఏ పని చేయొద్దు, ఎందుకంటే వీళ్ళిద్దరిని చూసుకుంటే ఉండాలి. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళిద్దరిని ఆ తల్లి మోయలేకపోతుంది. ఎందుకంటే ఈ బాబు కొంచెం ఏజ్ అయినా కొద్దీ కొంచెం చూడండి, ఈ బాబును ప్లస్ ఇతను చాలాలంటే చాలా కష్టంగా మారితే ఆ తల్లి ఏం చేసిందంటే తన అమ్మను ఆమెను కూడా ఆసరగా పెట్టుకొని ఈ ఇంట్లో 5గురు జీవిస్తున్నారండి. ఎంత బాధ అంటే ఇదంతా ఊని రెంటుకున్నటువంటి పరిస్థితి. నిజంగా ఈ బాధ ఎవరికి రాకూడదని సుమన్ టీవీ అయితే వేడుకుంటుంది, కోరుకుంటుంది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, వాళ్ళ తండ్రితో మాట్లాడిద్దాం. చాలా బాధతో ఉన్నారు, మాట్లాడి నాకే బాధ కలుగుతుంది, ఒక్కసారి మాట్లాడిద్దాం అన్న చెప్పన్న. ఎప్పటి నుంచి వీళ్ళకి ఈ సమస్య అసలు? అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసాచారి, మాది నల్గొండ జిల్లా నకరికల్ గ్రామం. మాకు ఇద్దరు సంతానం, ఇద్దరు బాబులు. మా పెద్ద అబ్బాయి హర్షవర్ధన్, మా చిన్న అబ్బాయి వేదాంత్. వారికి 9 సంవత్సరాల వరకు అందరితో పాటు ఆడుతూ పాడుతూ ఉండి వారు పడిపోవడం జరిగింది. పడిపోతూ ఎట్లా జరుగుతుందని మేము అనుకునేసరికి డాక్టర్ల దగ్గర తీసుకెళ్తే ఒకళ్ళు పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. అక్కడికి నిమ్స్ కి తీసుకెళ్ళాము. అక్కడ తీసుకెళ్తే వాళ్ళు పెద్ద పరీక్షలు చేసి బాబుకి ఇద్దరికి కండరాల మస్కులర్ డిస్ట్రోఫీ అని చెప్పారు. దానికి మందులు వాడిస్తామని చెప్పారు. మందులు వాడుతూ ఉన్నాం. దాంతో పాటుగా ఫిజియోథెరపీ చేయించమన్నారు, దాన్ని కూడా చేయిస్తా ఉన్నాం. మేము కేవలం మా ఊరు నుంచి ఇక్కడికి భువనగిరికి రావడం ఫిజియోథెరపీ గురించి రావడం జరిగింది, ట్రీట్మెంట్స్ కోసం రావడం జరిగింది.
ఇక్కడే చేయిస్తూ ఉన్నాము. దానికి అయ్యే ఖర్చులు మాకు 30,000-40,000 దాకా ఖర్చు అవుతుంది సార్. వీళ్ళకి ఇద్దరికి మాకు ఆర్థికంగా అన్ని ఏమీ లేవు. చేయించాలా? రోజు చేయించాలి. చేస్తేనే అది వాళ్ళకు లేకపోతే ఎక్కడికక్కడ మొత్తం మొత్తం టైట్ అయిపోతా ఉండే. అంటే బాడీ అంతా టైట్ అయిపోతుంది, అసలు కదలలేరు వాళ్ళు. అసలు కనీసం మూమెంట్ కూడా ఉండదు. ఇంకా స్కూల్ పోవట్లేరండి. మొత్తం ఇంట్లోనే మొత్తం పెద్దబాబు నడవలేడు మొత్తం. లేదు సార్, కనీసం లెగ్స్ స్ట్రైట్ కూడా రావు. చేయలు కూడా లేస్తా బాబు. రోజు ఉదయం పనికి వెళ్తా ఉంటాను. పనికి వెళ్ళి ఈవినింగ్ టైంలో మళ్ళీ 6 గంటలకు మా సార్ని అడిగి 1 గంట సేపు తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళ హాస్పిటల్ కాడ దింపేసి, ఫిజియోథెరపీ హాస్పిటల్ దగ్గర దింపేసి మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకొని వచ్చి. ఏం చేస్తారు మీరు? నేను ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాను సార్. ఆయన సమయం మళ్ళీ మీ సార్ని అడిగి రావాలి, వచ్చి పనులు చేసుకుని. అంతే. మరి ఎట్లా మరి వీళ్ళకు రేపు ఎట్లా మరి ఇంత డబ్బులు ఎక్కువైతున్నాయి కదా, ఎట్లా అసలు మీకు స్తోమత లేని పరిస్థితులు ఉన్నాయి కదా, ఎట్లా అసలు ఎట్లా ఏమిటారు పిల్లల్ని? ఇట్లేగా కూలీనాలు చేసుకుని సాధాల్సిందే. ఈ రూమ్ రెంట్ ఎంత? ఇది 3,000 రూపాయలు సార్. రూమ్ రెంట్ ఒక రూమ్ 3,000 రూపాయలు. మీకు 3,000 మీ సంసారం వెళ్ళాలి, ప్లస్ వీళ్ళకు ఫిజియోథెరపీ 30,000, దాదాపు నీకు 50,000 ఖర్చు ఉంటుంది నెలకు. ఏం భూములు అవన్నీ ఏం లేవండి. ఏం లేవు, ఓన్లీ ఎలక్ట్రీషియన్ చేస్తేనే. మరి ఏం ఇట్లా పెన్షన్ ఏం రావట్లేదు? పెన్షన్ పెద్ద బాబుకు వస్తుంది, చిన్న బాబుకు రావలేదు. సదరం సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఇంకా వీల్ చైర్ కూడా ఏమి ఇవ్వలేదు. ఎప్పుడు పోలేదా ప్రభుత్వం దగ్గర? అప్పుడు ఒకసారి నకరకల్లో ఉన్నప్పుడు అక్కడ ఒకసారి అప్లై చేసాము కానీ అది రాలేదు. అప్లై చేసాము కానీ రాలేదు. తర్వాత చూద్దామన్నారు వాళ్ళు కౌన్సిలర్స్ వాళ్ళందరినీ కనుక్కుంటే తర్వాత మళ్ళీ పెడదాము అని చెప్పారు. అంతే. నువ్వు చెప్పమ్మా, అసలు ఎట్లా మీ బాబు రోజు ఎట్లా వీళ్ళకి ఎట్లా చేసుకుంటావు, ఎట్లా చూసుకుంటావు? ఇంట్లో వాళ్ళ డాడీ ఉన్నప్పుడే వాళ్ళ పనులు అన్ని చేయించుకుంటా. అన్ని చేసిన తర్వాతనే వాళ్ళ డాడీ వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా. ఎందుకు మీకు లేవలేరు, నేను ఒకదాన్ని లేపలేను. నా తోడు వాళ్ళ డాడీ ఉన్నప్పుడే అన్ని చేసేసుకుంటా. ఆ తర్వాత ఏమన్నా మధ్యలో ఇబ్బంది అయితే మమ్మీ నేను ఇద్దరిని తీసుకెళ్తా. మొత్తం ఉదయం నుంచి మొత్తం వీళ్ళతోనే ఉండాలి. నేను ఎక్కడ పోయేది లేదు, వీళ్ళనే చూసుకోవాలి, వీళ్ళకే చేసుకుంటూ ఉండాలి. ఎక్కడైనా వెళ్ళలేను. ఇంకా పిల్లలు ఎక్కడైనా పోదామని అడుగుతారా? ఇక వాళ్ళకు కూడా అర్థం అవుతుంది, తీసుకుపోలేరు మొయ్యలేరు అనేది. అడగారు, ఏం కోరుకోరు. వాళ్ళకి ఇక అర్థం అవుతుంది, మొయ్యలేరు తీసుకుపోలేరు అనేది. అంతే. ఫుడ్ అంటే ఏమన్నా ఇంట్లోనే టిఫిన్ చేసి పెడతా, బయట ఏం పెట్టాను, ఇంట్లోనే. కావాలంటే తీసుకొచ్చి ఇస్తామా ఎప్పుడన్నా ఒకసారి. అంతే. అర్థం అంతే. ఏం కదా, వస్తాము గానీ అక్కడ తిరగలేము కదా, ఒక దగ్గరే కూర్చోబెడతారు. వద్దు ఇక్కడ ఇంట్లోనే ఉంటాము అంటారు. ఇక వాళ్ళ నుంచి కూడా మేము ఎవరైనా ఒక్కరమే వెళ్తాం, ఒక్కరం వాళ్ళకి చూసుకుంటాం. ఏం పెట్టారు, మంచిగా ఉంటారు. నీకు ఎప్పటి నుంచి ఇట్లా అయిందమ్మా? చిన్నప్పుడు నడిచినాను. ఎప్పటి నుంచి ఇట్లా అయింది నీకు? మధ్యలో అయిందా? ఇట్లా మధ్యలో అంటే ఇట్లా పడిపోవడం అయిందా? ఏమైంది? ఏమంటారు? అన్నతో మాట్లాడతారు రోజు? ఇద్దరు మాట్లాడుకుంటారా? ఆడుకుంటారు ఇద్దరు? అన్న లేవాడు కదా, మాట్లాడతావా? ఏమేమంటావు? ఏం ఆడుకుంటారు ఇట్లా? టీవీ చూస్తారా? మరి స్కూలు ఎందుకు నడవనీకి వస్తలేదా? స్కూల్ కూడా పోరా? వెళ్తాడేనా కానీ ఆ స్కూల్ హైట్ ఉంది. కృష్ణ టెంపుల్ పక్కన ఉంది సార్. అది ఇట్లా చాలా ఎత్తులో ఉన్నది. అది ఈయన పోవాలంటే అక్కడ బాత్రూమ్స్ కింద ఉన్నాయి, క్లాస్ వచ్చేసి పైన ఉంది. ఆ పైనుంచి కిందికి రావాలి, మళ్ళీ కింది నుంచి మళ్ళీ పైకి పోవాలంటే ఎవరు అక్కడ సహకరిస్తలేరు పిల్లలు. దాని గురించి అక్కడ నుంచి ఇక్కడ రావడాలన్నా అక్కడ హిల్ లాగా ఉంది, ఇక్కడ కొంచెం డౌన్ లా తీసుకురావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది. దాని గురించి కొంచెం క్లాసులు ఒక వీక్లీ 2 times 3 times ఇట్లా తీసుకొస్తారు. ఎన్ని సంవత్సరాల వరకు నడిచినావు? 5 years నడిచినావు. అప్పటి వరకు తర్వాత నడవలేదా? స్కూల్ పోయినావా? థర్డ్ క్లాస్ పోయినావా? ఇక నీకు కాలేజ్ 2 లేవయ్యా? తమ్ముడితో ఏమైనా ఆడుకుంటావు నువ్వు? రోజు ఆడుకుంటావా? టీవీ చూస్తావా? స్కూల్ పోవా? ఎందుకు నడవరాదు? ఇక మమ్మీ నాన్న ఇబ్బంది పెడతావా? ఏం పెట్టవా? ఏమంటారు వాళ్ళు? నన్ను అడుగుతా వాళ్ళను కావాలని?
అడుగుతా అప్పుడు ఒకసారి ఏమడుగుతావు? ఏంటి తినేటి అడుగుతావా? ఇస్తారా వాళ్ళు? ఫిజియోథెరపీ చేసినప్పుడు మంచిగా అనిపిస్తుందా నీకు? మంచిగా అనిపిస్తుంది. అది చేయకుంటే ఇబ్బంది అవుతుందా? ఏమైనా నొప్పులు వస్తాయా? మొత్తమే లేవా నువ్వు? పడుకొని ఉంటుంది. వాళ్ళ కాడికి తీసుకొని వచ్చారు పిల్లల్ని, తీసుకొని రాగానే మేము వచ్చినాం. అలా బాధ చూడలేక వాళ్ళిద్దరు పోతుంటాను, మేమిద్దరం ఇక్కడనే ఉంటున్నాం. నేను మా ఆయన ఇద్దరం ఉంటున్నాం. ఏంటి ఏమడుగుతారమ్మా? మనమల్ని ఏమన్నా అడుగుతారా? ఏం అడగరు, మా దగ్గర కూడా ఏం లేదు కదా. మామూలుగా ఇబ్బంది పెడతారా? ఏం పెట్టరు. మా ఆయన కూడా పని చేస్తాడు, నేను కూడా ఇంటి దగ్గర ఉంటా. మేమిద్దరం ఇక్కడనే ఉంటున్నాం, మా ఆయన నేను ఇద్దరు. పిల్లలు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది. వాళ్ళు పొద్దున్న లేస్తే వాళ్ళ బాత్రూమ్ తీసుకుపోవడం, కూర్చోబెట్టిన స్నానం చేపించడం, సాయంత్రంగా మా సాధులు తీసుకుపోవడం, పక్కన చూస్తే ఎంతైనా బాధ అనిపిస్తుంది. ఆ పిల్లల్ని చూసి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తా కూడా మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. మా పక్కన మా పిల్లలు వచ్చి ఆడుకుంటారన్న, పిల్లలు ఆడుకుంటారు, మంచిగా ఉంటారు, మాట్లాడడం మంచిగా ఉంది, కానీ నడవడం అదే కష్టం ఉంది. పెద్దోని కంటే ఏమో చిన్నది కూడా సేమ్ అట్లనే ఉంది కదా. ఎంతైనా పక్కనలో చూస్తే అంత బాధ, తల్లిదండ్రులకి ఇంకెంత బాధ ఉంటుంది అన్న. వాళ్ళకి మీరే మనకు కొంచెం తోచింది కొంచెం హెల్ప్ చేయండి సార్. నిజంగా ఈ ఇద్దరి బాధను చూస్తే చాలా వర్ణరహితంగా ఉంది. మనమే మాట్లాడిస్తుంటే మనకే చాలా బాధ కలుగుతుంది. వాళ్ళంతా కూడా ఏడుస్తున్న పరిస్థితి. నిజంగా అతను రోజు కానీ పని చేస్తే కూలీ వస్తుంది. ఆ కూలీతోటే ఈ పిల్లలకు తిండి పెట్టాలి, ట్రీట్మెంట్ చేయించాలి, ఫిజియోథెరపీ చేయించాలి. ఒక్కడే చేయాలి, ఎందుకంటే తమ తల్లి వాళ్ళిద్దరిని చూసుకోవాలి. మరి అతను ఒక్కడే చేయాలి. నిజంగా కడు పేదరికంలో పుట్టినటువంటి శ్రీనివాచారికి సుమన్ టీవీ పక్షాన కోరుకుంటున్నాం, దయచేసి దాతలు ముందుకు రండి, సహాయం చేయండి. మేము డిస్ప్లేలో ఫోన్ నెంబర్, వాళ్ళకి గూగుల్ పే ఫోన్ నెంబర్ ఇస్తాము. దయచేసి వాళ్ళకి సహాయం చేయండి. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం. ఈ పిల్లల కోసం ఒక్కసారి ఆలోచన చేయండి, ఒకసారి చూడండి. నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఈ పిల్లలకు, ఎందుకంటే ట్రీట్మెంట్ చేస్తే నిజంగానే క్యూర్ అవుతారంటే అలాంటి పరిస్థితి లేదు. అందుకే సుమన్ టీవీ వచ్చింది. సుమన్ టీవీ వేడుకుంటుంది, కోరుకుంటుంది, దయచేసి ఒక్కసారి ఆలోచన చేయండి. ఆత్మవిశ్వాసంతో మీరు అడుగు ముందుకేసి వీళ్ళకైతే సహాయం చేయాలని సుమన్ టీవీ వేడుకుంటుంది. వారికి 9 సంవత్సరాల వరకు అందరితో పాటు ఆడుతూ పాడుతూ ఉండి మాకు 30,000 40,000 దాకా ఖర్చు అవుతుంది సార్. ఆర్థికంగా అన్ని ఏమీ లేవు. అలా బాధ చూడలేక వాళ్ళిద్దరు పోతుంటాను, మేమిద్దరం ఇక్కడనే ఉంటున్నాం.